ఇక్కడ ఉండి పోరాటం చేస్తామన్న మీరు పార్లమెంటు సమావేశాలు ముగింపుకు వచ్చినాక మళ్ళీ ఈ బృందం బయలుదేరింది ఢిల్లీకి. పరమానంద శిష్యుల బృందం ఎర్రబల్లి దయాకర్రావు నాయకత్వంలో. ఇక ఎర్రబల్లి ఊసర్విల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క నమూనా ఉన్నాడు ఆడ. వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంపీలు అక్కడ ఉండకుండా ఢిల్లీలో ఉండకుండా గల్లీలో తేలుస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే టైంకు గల్లీలుండి రైతులకు అండగా నిలబడి భరోసా కల్పించాల్సిన వాళ్ళు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి 6 రోజులైంది. ఈ 6 రోజులలో వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్కసారి పీయూష్ గోయల్ని కలిసిరు, టీ కాఫీలు తాగిరు, వచ్చిరు. రోజుకో పత్రికా సమావేశం పెడుతురు. ఏందయ్యా వాళ్ళు ఆడ చేస్తున్నది? ఎందుకంటే నేను కూడా పార్లమెంట్ ఉండి అక్కడనే ఉన్నా కదా. పొద్దుగాల ముక్క, రాత్రిపూట సుక్క. యమ సంతోషంగా అసలు వాళ్ళకు కాలం ఇట్లనే గడిచిపోతుంది. అసలు యుగాలు కూడా క్షణాలలో గడిచిపోయినట్టు ఈ మంత్రులకు ఈ ఎంపీలకు ఢిల్లీలో అబ్బా ఎంత సమ్మగా ఉన్నదని అంటున్నాడు. ఒక ఆయన కలిసి, నాకు తెలిసిన ఆయన కలిసారు ఈ మంత్రులు వీళ్ళు. ఇక ఆటల పోటీలో పడేటోళ్ళని కూడా కొంతమందిని పిలిపించుకోరు ఢిల్లీలకు. ప్రముఖ ఆటగాళ్ళని పిలిపించారు. ఆటల పోటీలు ఒక పక్కన నడుస్తున్నాయి. పొద్దుటిపూట ముక్క, రాత్రిపూట సుక్క. జబర్దస్తిగా మంచిగా రంజుగా సాగుతుంది. ఈయన ఈడికెళ్ళి చెప్పిండంటే మీరు ఆడ తేల్చుకునే వరకు ఈడికి రావద్దని ఈయన చెప్పిండట. ఈయన పోయినప్పుడు ఏం చేయలుగా పెట్టిండు? ఈయన 4 రోజులు ఉన్నాడు కదా. కేసీఆరే 4 రోజులు ఉన్నప్పుడు ఏం వెలుగబెట్టినప్పుడు కేటీఆర్ మంత్రి బృందాన్ని తీసుకొని ఎంపీలను తీసుకెళ్ళి పీయూష్ గోయల్ని కలిసి చేసినప్పుడు ఏం వెలుగబెట్టినప్పుడు పార్లమెంటులో జోగినపల్లి సంతోష్రావు గారి నాయకత్వంలో ధర్నాలు చేసినప్పుడు ఏమి తేల్చండి? ఈ ముతిమతి లేని నిరంజన్ రెడ్డిలు లేకపోతే ఎర్రబల్లి దయాకర్రావులు వీళ్ళు ఢిల్లీలో తేల్చేది ఏంది? 6 రోజుల నుంచి ఢిల్లీలుండ్రు. ఈ 6 రోజులల్లా ఎర్రబల్లి దయాకర్రావు, నిరంజన్ రెడ్డి లేకపోతే నామ నాగేశ్వరరావు నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వెళ్ళినోళ్ళు వీళ్ళు తేల్చింది ఏంది? ఇది కూడా ఏమీ తేల్చలే. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళని అక్కడనే ఉండమని అంటున్నాడని అడుగుతారు. నేను అడుగుతున్న కేసీఆర్, యాసంగిలో పండిస్తాన్న ఫారబాయిల్డ్ రైస్ ఒక్క గింజ కూడా కొనడానికి కేంద్ర ప్రభుత్వం అంటే మీరెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు? 6 రోజుల నుంచి ఢిల్లీలో దయాకర్రావు గారు, నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ఇంకా ఇతర మంత్రులు కేశవరావు గారు, నామనాగేశ్వరరావు గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు అందరూ ఢిల్లీలో ఉంటే నేను సూటిగా అడుగుతున్నా, 6 రోజుల నుంచి గతంలో ఈ బృందానికి నాయకత్వం వహించిన కేటీఆర్ ఎక్కడికి మాయమైండు? గతంలో పార్లమెంటులో జరిగిన నిరసన కార్యక్రమాలలో నాయకత్వం వహించిన సంతోష్రావు ఎక్కడ పోయిండు? వీళ్ళు ఏ పర్యాటక కేంద్రాలలో ఈ దేశంలోనా పక్క దేశంలోనా వీళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు? ఇవాళ రైతులు చచ్చిపోతుంటే, గుండెలు పగిలిపోతుంటే, లక్షలాది మెట్రిక్ టన్నుల వరి కుప్పలు కళ్ళాల్లో ఉంటే, కల్లోలం రైతుల జీవితాల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం బరి తెగించి యాసంగిలో మేము ఒక్క గింజ కూడా కొనము అని అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల ఎంపీల బృందం 6 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. సల్లిలోని కొట్లాడుతున్నాం, మేము ప్రేమలేఖలు రాయడానికి వచ్చినామా, మీతోని సరసాలు ఆడడానికి వచ్చినామా అని పెద్ద గొప్ప మాటలు మాట్లాడారు. నేను అడుగుతున్న కేటీఆర్, సంతోష్రావు ఈ 6 రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రిగా ఆయన ఎందుకు పాల్గొనలేదు? ఎంపీగా ఈయన ఎందుకు పాల్గొనలేదు? అసలు వీళ్ళిద్దరు 6 రోజుల నుంచి తెలంగాణ సమాజంలో కనిపిస్తలేరు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? నేను ఒకటే అడుగుతున్నా. ఒక ఆయన రాష్ట్ర మంత్రి, ఇంకొక ఆయన ఎంపీ. వీళ్ళు ఏడికి పోయినా కూడా ప్రజలకు చెప్పాలి. మీ కుటుంబ విహారయాత్రలు ఉన్నామనేది చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినావో చెప్పాల్సిన అవసరం లేకపోయి ఉండొచ్చు. లేదా అధికారిక పర్యటనలలో ఉంటే మీరు ఎక్కడ పర్యటిస్తున్నారు? కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రుల బృందం, ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారని మీరు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు కదా. ఈ మంత్రుల బృందంలో కేటీఆర్ ఎందుకు లేడు? ఎంపీల బృందంలో సంతోష్రావు ఎందుకు లేడు? మీరు గోవాలో ఉన్నారా? దుబాయ్లో ఉన్నారా? ఇతర పర్యాటక క్షేత్రాలలో
మీరు విలాసవంతమైన జీవితం గడుపుతుండ్రా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.